ఇండస్ట్రీ అంటే దేవుళ్ళే. ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు 2 ప్రధాన రాజకీయ పార్టీలు, కాంగ్రెస్లోనూ ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఇటు పక్కన తెలుగుదేశం పార్టీలోనూ ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు, అట్లాగే అనేక మంది మంత్రులు అట్లా ఇదే ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు, నడిచిపోయింది. అప్పుడు ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా డైరెక్ట్గా తుపాకీతో కాల్చి చంపేసినా సరే సినీ నటులకు సంబంధించినటువంటి ఇష్యూస్లో జోలికి వెళ్తుండేవాళ్ళు కాదు. ఏదన్నా కేసులు నమోదు చేసినా మేనేజ్ జరిగిపోతుండేది. వాళ్ళకి ఉన్నటువంటి ఇమేజ్ కారణంగా పెద్ద పెద్ద మంత్రులు, పోలీసు అధికారులు కూడా జోక్యం చేసుకుని ఆ కేసులనే దారి మళ్లించేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. బట్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా ఇండస్ట్రీ విలువ దారుణంగా పడిపోవడానికి కారణం ఒక దాసరి నారాయణరావు లాంటి వాడు, ఒక డి రామానాయుడు లాంటి వాడు, కోదండరామిరెడ్డి లాంటి వాళ్ళు లేకపోవడమా, లేకపోతే కనుక ఆనాటి విలువలు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి పడిపోయినాయి. ప్రస్తుతం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఏం చేశారు, డ్రగ్స్ అన్నటువంటి పేరుతో సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరినీ నోటీసులు ఇవ్వడం, అనేక మందిని పిలవడం జరిగింది. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పుడల్లా మీడియా అంతా వెంటపడటం, ఆ విజువల్స్ తీడి విదిగో వీడు 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 అన్నటువంటి కాన్సెప్ట్. తర్వాత వ్యభిచారానికి సంబంధించినటువంటి కేసులు కొన్ని అది కర్ణాటకలో కూడా రిజిస్టర్ అయినాయి, ఇవి చూస్తున్నాం. ఇది ఒక ఎత్తు అయితే, మరొక వైపున సినిమా టిక్కెట్లకు సంబంధించిన వివాదంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి సినిమాతో సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ హీరోలు ఇక్కడికి రావడం, దాని ఇంపాక్టు ఈ పరిస్థితులు ఇక్కడ చూసాం. ఇప్పుడు రేవంత్ వచ్చాడు, అల్లు అర్జున్ని అరెస్టు మొన్న తొక్కిసలాట కేసు, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేటప్పటికి అదే రేవంత్ రెడ్డి సర్కారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీదన బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసుతో పాటు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రాణా, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగేళ్ళ ఇట్లాంటి వాళ్ళందరితో పాటుగా ఆ సినిమా యాక్టర్లు అందరూ, అటు శ్రీముఖి లాంటి యాంకర్తో పాటుగా ఫెమిలియర్ వాళ్ళందరి మీదన కూడా శ్రీముఖి, వర్షిణి, సిరి, హనుమంతు, అలాగే ప్రణీత, అనన్య, నిధి అగర్వాల్ ఇట్లాగా అనేక మంది మీద కేసులు పెట్టుకుంటూ వచ్చారు. ఓవరాల్గా చూస్తే వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ 25 మంది మీద కేసులు పెట్టారు. అక్కడ 11 మంది నడుస్తుంది పంజాగుట్టలో. వీళ్ళందరూ సెలబ్రిటీలు సమాజంలో, ప్లస్ యూట్యూబుల్లోనా లేకపోతే ఫేస్బుక్లోనా లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో కనబడేవాళ్ళు, వినబడేవాళ్ళు. వీళ్ళని కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం ద్వారా ఒక తెలివైనటువంటి ఎత్తు, ఎవరిని లెక్క చెయ్యరు ప్రభుత్వాలు అనేటట్టు. రెండోది వచ్చేటప్పటికి వీళ్ళకి నైతికంగా చెప్పుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి తంతు. గౌరవం అనేటటువంటి దాన్ని వాళ్ళు ఏ గౌరవం అయితే పొందుతుంటారో ఆ గౌరవాన్ని తీయడం, బెట్టింగులు చేయడం ద్వారా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినప్పుడు గౌరవం ఉంటుందా? మరి ఎలాగ బెట్టింగ్ యాప్లు కొనసాగుతున్నాయి? బెట్టింగ్ యాప్లు నిషేధించాలి కదా, కేంద్ర ప్రభుత్వం నిషేధించాలి కదా, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాలి కదా, ఎలా నడుస్తున్నాయి అవి? అవి నిషేధిస్తే ప్రచారం చేయడం తప్పు లేదు. తప్పు అనుకుంటే మద్యం సినిమాల్లో చూపెడతానే ఉన్నారు, కింద బోర్డు పెడతారు డిస్క్లైమర్. సిగరెట్ తాగుతూనే ఉంటారు, కింద ఒక బోర్డు పెడతారు డిస్క్లైమర్. డ్రగ్స్ వాడుతూనే ఉంటారు, కింద ఒక బోర్డు పెడతారు డిస్క్లైమర్. ఏకంగా దాన్ని ఏమంటారు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసుకోవచ్చు, అమ్మాయిలు స్మగ్లింగ్ చేసుకోవచ్చు, మాఫియాలుగా ఏమన్నా తయారవచ్చు, హీరోలుగా పాత్రలు ఇట్టంటే వాటిట్లో లేనటువంటి ఇన్ఫ్లుయెన్స్ దీంట్లో ఏముండి వస్తుందంటే ఇది త్వరగా నాశనం అవుతారు. అందులో సినిమా చూసి నాశనం అవుతారు. ఇది వెంటనే డబ్బులు తగలేసుకుంటున్నారు అన్నది ప్రభుత్వాల వాదన.